నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ నేను చేయబోయే హెచ్చరిక, నేను చూపబోయే ఒక ఆప్షన్ ఇరు రాష్ట్రాల ప్రజలకు ఒక హెచ్చరికతో పాటు ఒక ఆపర్చునిటీ అని కూడా చెప్పగలను. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయి. ఈ ఆపర్చునిటీ మేజర్గా పొలిటికల్ చేంజెస్ వల్ల రాబోతుంది. హైదరాబాద్ అనే సిటీ, దీంట్లో ఉండడం, లాభసాటి వ్యాపారాలు చేసుకోవడం, జనాభా ఆధారంగా వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇవన్నీ హైదరాబాద్లో రాను రాను రిస్కీగా మారిపోతుంది. నేను చెప్పబోయే విషయాలు చాలా టెక్నికల్ సబ్జెక్ట్స్ కనుక అర్థం కాని వాళ్ళు, అర్థం దలుచుకోలేని వాళ్ళు ఈ వీడియో చూడటం అనవసరం. కానీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అని క్లియర్గా, బయాస్డ్ మైండ్తో కాకుండా క్లియర్ మైండ్గా అబ్జర్వ్ చేసే వాళ్లకు ఇది ఒక దిక్సూచి వీడియోగా మిగిలబోతుంది. హైదరాబాదులో ఉంటున్న ఆంధ్ర పాపులేషన్కి ఇది ఫస్ట్ ఆపర్చునిటీ టు గెట్ బ్యాక్ టు బిజినెస్ ఇన్ యువర్ ఓన్ స్టేట్. అదే కాకుండా తెలంగాణ వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్ టైం రాకన్నా ముందు అక్కడ మీ ఆపర్చునిటీస్ కన్సాలిడేట్ చేసుకోవడానికి ఒక మంచి టైం రాబోతుంది. దీంట్లో ఉన్న మంచి పాయింట్స్, లొసగులు రెండు మనం ఇవాళ క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. రాను రాను హైదరాబాదులో పాపులేషన్, అంటే ఎర్నింగ్ పాపులేషన్ తగ్గబోతుంది, సీకర్స్ పాపులేషన్ ఎక్కువ కాబోతుంది. సంపద తగ్గి ఉద్యోగం ఆశించే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరగబోతుంది. దీనివల్ల హైదరాబాదులో ఉద్యోగాల కొరతతో పాటు స్పెండింగ్ పవర్ ఆఫ్ సిటిజన్స్ గణనీయంగా తగ్గబోతుంది. చాలా డీప్ రీసెర్చ్ తర్వాత నేను ఈ ఇండికేషన్స్ ఇస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తగు చర్యలు తీసుకోండి. ఆంధ్ర వాళ్లకు బాగా అలవాటైన హైదరాబాద్ వీడాలంటే కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తమ సొంత స్టేట్స్కి పోవాలంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ప్యూర్లీ పొలిటికల్ అండ్ సైకాలజికల్.
ఈ ఇరు రాష్ట్రాల్లో చేంజెస్ ఎందుకు వస్తలేవు, పాజిటివ్ చేంజెస్ ఎందుకు వస్తలేవు అంటే డ్యూ టు రాంగ్ పొలిటికల్ లీడర్స్ అండ్ దర్ డెసిషన్స్. తెలంగాణలో హైదరాబాదు 10 ఏళ్లలో పతాక స్థాయికి చేరి దిగజారుతుంది అంటే దానికి కారణం హైదరాబాద్ కాదు, దాంట్లో చేంజ్ అయిన పొలిటికల్ అట్మాస్ఫియర్, కరప్షన్తో పాటు నయవంచన ప్లస్ మాట తీరు. ఇక హైదరాబాదు పని అయిపోయింది అని క్లియర్గా కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి, మీరు నమ్మినా నమ్మకపోయినా. హైదరాబాదుకి ఆంధ్రప్రదేశ్కి పోటీ తీవ్రం కాబోతుంది. అంటే మీరు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి పోటీ ఎందుకు అంటలేరు, హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పోటీ ఎందుకు అంటున్నారు అని మీరు అడగవచ్చు. స్టేట్ టు స్టేట్ పోటీ లేదండి డెవలప్మెంట్ పరంగా. హైదరాబాద్ ఈజ్ డైరెక్ట్లీ కంపీటింగ్ విత్ హోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఎకానామిక్స్కే అంతు చిక్కని ఒక సవాల్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫైటింగ్ విత్ హైదరాబాద్, ఈజ్ కంపీటింగ్ విత్ హైదరాబాద్. హైదరాబాద్ లాంటి మహానగరం దాని డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే దాని స్థాయి ఎలా ఉంటుంది, ఇది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. హైదరాబాద్ ప్రస్తుత స్థితిలో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్సే లాక్-ఇన్ చేసుకొని రిటర్న్స్ ఇవ్వలేని పరిస్థితిలో హైదరాబాద్ ఒక ముఖ్యమైన జంటనగరంగా వర్ధిల్లుతున్నది. అంటే లక్షల కోట్లు హైదరాబాద్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. నేను క్లియర్గా చెప్తున్నాను, అది స్పష్టంగా విని మీరు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారో చేసుకోండి, కానీ ఐ డోంట్ కేర్. హైదరాబాద్ ఒక ముఖ్య నగరంగా కొనసాగుతుంది, కానీ లక్షల పెట్టుబడులు హైదరాబాదులో నిరుపయోగంగా ఇరుక్కుపోయి ఉన్నాయి. హైదరాబాదుని నిలబెడుతున్న ఒక గ్రేట్ లాజిక్ కూడా ఇదే. అంటే ఇరుక్కుపోయిన వాళ్ళు హైదరాబాద్ నుంచి గబగబా సర్దుకొని ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి హైదరాబాద్లో నెలకొన్నది. అది ఇంకా 2 ఏళ్లలో తీవ్ర స్థాయి చేరుకునే అవకాశం ఉంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పింది ఎవరు ఫస్ట్ నమ్మరు, కానీ తప్పకుండా దుర్భరమైన స్థితులు హైదరాబాదులో రాబోతున్నాయి అనేది స్పష్టం. మనం హైదరాబాద్ నుంచి ఎందుకు తప్పించుకోవాలి, తెలంగాణ వాసులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వెళ్ళాలి, ఇవి ముఖ్యమైన ప్రశ్నలు. హైదరాబాదు ఎందుకు ఖాళీ చేయాలి కన్నా ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ అండ్ రిస్క్స్ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ కలెక్షన్స్లో 5 to 10% అభివృద్ధి చెందింది అని ఏబిఎన్ రాధాకృష్ణ తన ఛానల్లో చెప్తున్నాడు. దీంట్లో నిజమెంత అంటే అబద్ధమే ఎక్కువ.
లాస్ట్ 2 మంత్స్కి ఈ మంత్కి పెద్ద డిఫరెన్స్ ఏముంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం లేదు. హడావిడి ఎక్కువ ఉంది. మనం ఏదైనా ఒక విషయాన్ని హైలైట్ చేయాలంటే దాంట్లో కొద్దిగా ప్రాక్టికాలిటీ, దాంట్లో కొద్దిగా నిజాయితీ ఉండాలి. లాస్ట్ 2 మంత్స్లో లేని సడన్ జిఎస్టీ ఎస్కలేషన్ ఉండొచ్చు. డ్యూ టు సమ్ ఇండస్ట్రీస్, సమ్ ఎకనామిక్ యాక్టివిటీ జిఎస్టీ పెరిగి ఉండొచ్చు. కానీ అభివృద్ధిలో దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది పచ్చి అబద్ధం. ఏబిఎన్ రాధాకృష్ణ కాస్త లాజికలీ న్యూస్ ప్రజెంట్ చేయాలి. జూన్లో 5,000 crores తెలంగాణ జిఎస్టీ, 3,000 కోట్ల చిల్లరు ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ. దాంట్లో మేజర్ కాంట్రిబ్యూటర్ హైదరాబాద్ కనుక హైదరాబాద్ ఈస్ కాంపీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అంటే హైదరాబాద్లో ఏ జిఎస్టీ కలెక్షన్స్ ఉన్నాయో అంత టోటల్ ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ కలెక్షన్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ పరిస్థితి బాగున్నట్టు కదా. హైదరాబాద్లో గ్రోత్ ఆగిపోయింది. అంటే యథాస్థితి ఉండొచ్చు కదా. యథాస్థితి హైదరాబాద్లో ఉంటే అది మంచిదే కదా, పడట్లేదు కదా. చూడండి, హైదరాబాద్ ర్యాపిడ్ గ్రోత్ తర్వాత ఫ్రీ ఫాల్ వైపు వెళుతుంది. కానీ ఇక్కడ జనాభా మిక్స్ వల్ల, ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వల్ల హైదరాబాద్ సస్టైన్ అవుతుంది. అంటే ఆంధ్రాలో ప్రొడ్యూస్ అయిన వెల్త్ కూడా హైదరాబాద్ని సస్టైన్ చేస్తుంది. యావత్ తెలంగాణలో జనరేట్ అయిన వెల్త్ కూడా హైదరాబాద్ని సస్టైన్ చేస్తుంది. హైదరాబాద్ లోపలైన వెల్త్ హైదరాబాద్ని సస్టైన్ చేసే అంత శక్తి హైదరాబాద్కు మిగలలేదు. చాలా స్పష్టంగా మీకు వివరిస్తున్నా, ఆంధ్ర వాళ్ళు కూడా వినండి. అయితే జూన్లో వచ్చిన జిఎస్టీ వసూళ్ల ఫిగర్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని మనం ఏమైనా అనుకోవచ్చా అంటే అనుకోరాదు. మరి దీని అర్థం ఏమి? మీరు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళాలి అని ఎందుకు అంటున్నారు? రాబోయే 2 ఏళ్లలో రాజకీయ పరిణామాలు తెలంగాణలో మారకుంటే తప్పకుండా ఆంధ్ర వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సెటిల్ కావడం చాలా బెటర్. ఎందుకు? తెలంగాణలో అంత దుర్భర పరిస్థితులు ఉన్నాయి. మనం గమనిస్తే తెలంగాణలో అప్పులు పేరుకుపోతున్నాయి. అప్పులు తీర్చే ఏ సాధనాలు మనకు ఇప్పుడు కనిపిస్తలేవు, తీరవు కూడా. తెలంగాణ అప్పులు తీరాలంటే రిఫార్మ్స్తో పాటు 10-15 ఏళ్ల టైం పడుతుంది. అంటే నార్మల్సీకి రావడానికి, ఒక ధనిక రాష్ట్రం అని మళ్ళా అనుకోవడానికి 10 నుంచి 15 ఏళ్ల తీవ్రమైన కృషి, పరిశ్రమ అవసరం. అది కాకుండా పెట్టుబడులు అవసరం. ఇవి ఏవి తెలంగాణలో, హైదరాబాదులో నెక్స్ట్ 10 years రావు. దానితో పాటు పొలిటికల్ క్రైసిస్ తీవ్రంగా తెలంగాణలో ఉంటుంది. పొలిటికల్ క్రైసిస్ ఉంటుంది అంటే అభివృద్ధి నత్తనడకన కాదు, ఆల్మోస్ట్ ఆల్ చచ్చుబడుతుంది. మరి తెలంగాణ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్నే పెట్టుకొని, తెలంగాణనే పట్టుకొని, హైదరాబాద్నే పెట్టుకొని ఉండగలరా? తెలంగాణ వాళ్ళు కూడా ఆలోచించాలి. తెలంగాణ వీడి వెళ్ళటంలో మీకు మంచి జరుగుతుంది అనుకుంటే, తెలంగాణలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇక పూర్తి కావు అనిపిస్తే, మీరు తప్పకుండా ఆంధ్రాకు కూడా
వెళ్ళే దారులు వెతుక్కోండి, తప్పులేదు. ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు ఆంధ్ర. ఇప్పట్లో ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని నమ్మి అక్కడ షిఫ్ట్ కావడం కష్టమే. తెలంగాణ వాళ్ళు ఒకటి గమనించాలి, మనం కూడా ఇక్కడనే అలవాటు అయిపోయింది మనకు, కానీ ఆపర్చునిటీస్ లేవు, ఇక్కడ జాబ్స్ దొరకవు. ప్రాబ్లం ఏముంది హైదరాబాద్లో అంటే, ఇఫ్ తెలంగాణ పీపుల్ విల్ కాంపీట్ విత్ ఆంధ్ర పీపుల్, ఆంధ్ర పీపుల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్. ఎడ్యుకేషన్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, మాట తీరు కానివ్వండి, టాలెంట్ కానివ్వండి, ఆంధ్ర వాళ్లకు తెలంగాణ కన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి హైదరాబాద్లో. నేను ఇది మీకు ఎప్పుడో చెప్పాను, హైదరాబాదు ఆంధ్ర వాళ్ళ గ్రిప్పులో పోతుంది అని చాలా ఆలోచించి చెప్పాను, అది పోతుంది కూడా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి. కానీ ఆంధ్రాలో ప్రాబ్లం ఏమంటే పాపులేషన్. అంటే సిటీస్ సస్టైన్ చేసే, డిమాండ్ ఎస్కలేట్ చేసే పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో లేదు. దానికి ఇప్పట్లో విరుగుడు కూడా లేదు. కొన్ని అక్కడిక్కడ ఫేస్ ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి అని చెప్పడం తప్ప, ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన డిమాండ్ సప్లై గ్యాప్ రావాలంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కావాలి. దానికి 4 కంటే 40,000, 3 కంటే 30,000 ఈ స్కీమ్స్ పనికిరావు. మనం ఆలోచిస్తే తెలంగాణ వాళ్లకు కొన్ని రంగాల్లో కొన్ని ఆపర్చునిటీస్ జనరేట్ అవుతున్నాయి. తెలంగాణ వాళ్లకు డీప్ ఆంధ్ర లోపల పోయి ఆపర్చునిటీస్ ఎత్తకడం రిస్కీ అనిపిస్తే, తెలంగాణ బార్డర్స్లో పోయి సెటిల్ కావడం హైదరాబాద్ కన్నా మంచి ఆపర్చునిటీస్ తెచ్చి పెడుతుంది అనే సందేహం ఏం లేదు. అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ దగ్గర మీ బిజినెసెస్, మీ ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవడంలో, ఈవెన్ అగ్రికల్చర్ ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవడంలో కూడా తప్పు లేదు. నేను చాలా మైక్రో లెవెల్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి చెప్తున్నా. మీ ఇష్టం ఉంటే ఏనండి, లేకపోతే ఏమైనా అండి. ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ ఏముందంటే, మీరు కష్టపడి కొద్దిగా స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆంధ్రాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సాఫ్ట్ స్కిల్స్ తెలంగాణ వాళ్ళు డెవలప్ చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి. న్యాచురల్ అడ్వాంటేజ్ ఏమంటే, ఆంధ్ర పీపుల్ ఆర్ నాట్ రెడీ టు సెటిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది ఒక మంచి అడ్వాంటేజ్. మరి ఆంధ్రాలో రిస్క్ లేదా? నెక్స్ట్ 10 years వరకు ఆంధ్రప్రదేశ్కి ఒకటే ఒక రిస్క్, ప్రాక్టికల్ రిస్క్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ టు ఆంధ్రప్రదేశ్. రిస్క్ అంటే ఫిజికల్ రిస్క్ కాదు, ఆర్థిక పరంగా అనిశ్చితి నెలకొనడానికి జగన్మోహన్ రెడ్డి ఏకైక కారణం. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఆగుతుంది అంటే డ్యూ టు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ అండ్ హిస్ స్టేట్మెంట్స్. మీరు అమరావతిలో ఎంత పెట్టుబడులు పెట్టినా, ఎన్ని పెట్టుబడులు ఆకర్షించినా, 40% ఓట్ పర్సంటేజ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్టిల్ ఏ పొటెన్షియల్ థ్రెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆయన ఒక పెద్ద బూచి. ఆయన స్టేట్మెంట్స్ ఎవరినైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి 10 సార్లు ఆలోచించేలా చేస్తున్నాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ నెక్స్ట్ 10 years ఇన్ పవర్ ఆర్ వితౌట్ పవర్, బట్ స్టిల్ హీ హోల్డ్స్ కీ టు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రాకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు.
లోకేష్ ఎంత ప్రయత్నించినా, చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా, పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, మోదీ జగన్ నెక్సస్ ఎప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉందో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఫ్రీగా డెవలప్ కాదు. జగన్మోహన్ థ్రెట్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచరిస్టిక్ థాట్స్ ఉన్న చంద్రబాబు నాయుడు విధానాల వల్ల కూడా సడన్గా పొలిటికల్ మార్పు వచ్చి జగన్ వచ్చినా వస్తాడు. నేను చెప్పిన ఈ ల్యాండ్ అక్వజిషన్ డ్రైవ్ వెంటనే ఆపేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఎస్పెషలీ ఎయిర్పోర్ట్ కోసం వేలాది ఎకరాలు సేకరించడం అతి ప్రమాదకరం పొలిటికల్గా. దీనివల్ల 20 years ప్లస్ ఏమన్నా చేంజెస్ రావచ్చు, కానీ 20 years వరకు ఆంధ్రప్రదేశ్కి నయా పైసా లాభం లేదు. సో 20 years వరకు లాభం లేని పొలిటికల్ రిస్కీ మెన్యూవర్స్ ఇప్పుడు చేసే అవసరం లేదు నా ప్రకారం. ఇంకా మీరు మీ ఫెయిత్, మీ విజన్, దాంతో మనం పోటీ పడలేం. కానీ విజనరీ లీడరు ఇన్ని మాటకు బాగుంటాయి, కానీ ఈ ఎయిర్పోర్ట్ అక్వజిషన్ ఒక రిస్కీ మెన్యూవర్. పెట్టుబడులు ఒక మనిషి వల్ల ఆగిపోతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ ఎంత క్రిటికల్ పొలిటికల్ ఎన్వైర్న్మెంట్లో ఉంది అందరూ గుర్తించాలి. మీరు నమ్ముతలేరు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశాలు ఎన్నున్నాయి కదా, దాంట్లో ఒక 10-20% కూడా హైదరాబాద్లో లేదు. అంటే హైదరాబాద్ ఈజ్ ఏ ఫ్రీ స్టేట్. ఏ పోటుగాడు వచ్చినా దాన్ని అంత షేక్ చేయలేడు. హైదరాబాదు తనంతకు తాను తప్పులు చేసుకుంటే, ఇప్పుడు చేసుకున్నట్టు అడ్డమైన పొలిటికల్ థింగ్స్ జరగకపోతే హైదరాబాద్ని ఆపేవాడు ఎవడు లేడు. కనుక మనము హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఇప్పుడు స్థితిలో నెక్స్ట్ 2 yearsలో 2 ఫ్యాక్టర్స్ గవర్న్ చేస్తాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి కాంగా ఉండాలి, అంటే ఆయన ఆత్మరక్షణలో పడాలి. రెండవది, చంద్రబాబు నాయుడు హెల్త్ బాగుండాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ 2 years గిన సస్టైన్ అయితే జగన్మోహన్ రెడ్డి అనే థ్రెట్ ఆంధ్రప్రదేశ్కి దాదాపు 40% తక్కువైపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మాబిగన్ అనేది, పెట్టుబడులు పెడితే నేను చూసుకుంటా వచ్చినాక అనేది, ఇది పొలిటికల్గా బ్యాక్ఫైర్ అవుతుంది. గత 10 ఏళ్లుగా ఈ పొలిటికల్ మాన్యువర్స్ నుంచినే ఆంధ్రప్రదేశ్ సఫర్ అవుతుంది. ఫస్ట్ మోదీతో కొట్లాట, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఈగటం, దీంట్లోనే 10 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రగతి వైపు పోతుంది. దానికి కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ థ్రెట్. బట్ ఇఫ్ టీడీపీ మేనేజెస్ జగన్మోహన్ రెడ్డి's threat with a political twist, then ఆంధ్రప్రదేశ్ని ఆపేవాడు లేడు. అదే మనం హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారబోతుంది. ఇక్కడ పొలిటికల్ చేంజ్ వచ్చినా నెక్స్ట్ 5 to 7 years వరకు ఆంధ్రప్రదేశ్, అది హైదరాబాద్కి భవిష్యత్తు లేదు. అది కాకుండా నిరుద్యోగము, అది కాకుండా రిసోర్సెస్, అగ్రికల్చర్ వీక్ కావడము, దాదాపు తెలంగాణ అంతా కమర్షియల్గా మారిపోవటము, ఫుడ్ సెక్యూరిటీ ఒక ప్రాబ్లం కావటము,
ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం, మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవటము, మేజర్ ఇండస్ట్రీస్ ఇక్కడ స్థాపించలేకపోవటము, కొంత ఫార్మా ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ కావటము, ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి జియోగ్రఫికల్ జోన్స్ సహకరించటము, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి కాస్త పాజిటివ్ ఊపిరి పోసుకున్నట్టు ఆ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ న్యాచురల్లీ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గుడ్ రిసోర్సెస్ దెన్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో హైలైట్ ఏమంటే హైదరాబాద్ తప్ప వెళ్ళలేదు. హైదరాబాద్ గతి మీరు చూస్తూ ఉన్నారు ఎట్లున్నారు. సో తెలంగాణ పరిస్థితి దారుణంగా మారబోతుంది. ఇక్కడ పాజిటివ్ ఏమంటే ల్యాండ్ రేట్స్ అవి కూడా స్లైడ్ అయిపోతాయి, మీరు చూస్తుండండి 2-3 yearsలో. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తుండే, తెలంగాణ పీపుల్ షుడ్ సెల్ దర్ ప్రాపర్టీస్ ఇన్ తెలంగాణ అండ్ ట్రై టు షిఫ్ట్ టు ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏరియాస్. రేపు మీ సొంత జిల్లాల కన్నా ఆంధ్రప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ మంచిగా పర్ఫామ్ చేయబోతున్నాయి. అది ఏదైనా కానివ్వండి, ఎక్సెప్ట్ కర్నూలు బార్డర్ తప్ప మిగతా ఏదైనా, అంటే గద్వాల్ ఏరియాస్ తప్ప మిగతా ఏదైనా ఆంధ్రప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ బాగా డెవలప్ అవుతాయి. దెర్ ఈజ్ నో క్వశ్చన్. కర్నూలు అనేది ఒక ప్రత్యేకమైన రీజన్ కనుక అక్కడ డెవలప్మెంట్ పెద్దగా మనకు కనిపించకపోవచ్చు. మీరు షిఫ్ట్ అయినా మీకు లాభం లేకపోతుండొచ్చు. అయితే తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో సెటిల్ కావాలంటే హార్డ్ వర్క్, కొద్దిగా అహంకారము ఇవి తగ్గించుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ తెలంగాణ వాళ్ళకు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే ఆంధ్ర బేస్డ్ బయాస్ ఎప్పుడైనా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, కానీ హైదరాబాద్లో కూడా ఆంధ్ర వాళ్లకు ఆపర్చునిటీస్ తగ్గుతాయి, కానీ స్టిల్ దే విల్ బి రూలింగ్ హైదరాబాద్ కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు దృఢ నిశ్చయంతో ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. కానీ అదే నిశ్చయము అదే దమ్ము తెలంగాణ వాళ్ళలో లేదు. కాబట్టి హైదరాబాదు వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోతుంది అని ఎన్నో సందర్భాల్లో నేను చాలా కూల్గా చెప్పాను. నా మాట ఎప్పుడైనా పట్టించుకోండి. చాలా అనాలిసిస్ తర్వాత మీకు సజెషన్ ఇస్తున్నా. ట్రై టు సెటిల్ ఇన్ ఆంధ్ర బార్డర్ రీజన్స్. మీ సొంత జిల్లాల కన్నా బాగా డెవలప్ అవుతాయి, అవి రాసి పెట్టుకోండి. అదే కాకుండా తెలంగాణ వాళ్ళు బిజినెస్ వైపు ఎక్కువ చూడాలి. తెలంగాణలో మౌలిక వసతులతో పాటు ఎడ్యుకేషన్ అధమ స్థాయికి చేరుతుంది. మౌలిక వసతులతో పాటు ఎడ్యుకేషన్ అధమ స్థాయికి చేరుతుంది. మీరు కాస్త బెటర్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు. ఇక్కడ అన్ని ఫేక్ రిజల్ట్స్, అంటే పాలిటిక్స్ బేస్డ్ ఎడ్యుకేషన్. మనం చూసాం కదా, ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ అట. ఇంటర్ చేరిన వాడికి మల్టిప్లికేషన్ కూడా వస్తలేదు. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరుతున్నాడు, వాడు 10th అన్ని బ్రహ్మాండంగా తీసుకున్నాడు, మార్క్స్ 98 అబవ్. వాడికి మల్టిప్లికేషన్ రాదు ఎంపీసీ తీసుకుంటే. అలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ మీరు లక్షలు వేసి చదివిపించినా అది ఒరిజినల్ ఎడ్యుకేషన్ మాత్రం కాదు. కాబట్టి మీకు ఉన్న స్కిల్స్తో ఇక్కడున్న రిసోర్సెస్ని మీరు ట్యాప్ చేసుకోవాలంటే చాలా డిఫికల్ట్గా ఉంది. శాలరీస్ కూడా తగ్గబోతున్నాయి, లైఫ్ స్టైల్ కాస్ట్ పెరగబోతుంది. కాబట్టి హైదరాబాద్ విల్ బి ఏ పొటెన్షియలీ రిస్కీ ప్లేస్ టు సస్టైన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్. ఇంత స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఆంధ్ర కన్నా తీవ్రమైన విమర్శలు తెలంగాణ అభివృద్ధికి అడ్డంకాలుగా మారుతున్నారు. అంటే
జగన్మోహన్ రెడ్డి కన్నా తీవ్రమైన పదజాలము, వ్యవహార శైలి ఉంది. కాబట్టి ఫ్యూచర్లో తెలంగాణలో పొటెన్షియల్ చాలా తగ్గబోతుందని నేను స్పష్టంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నంబర్ 1 రిస్కీ ఏరియా టు ఇన్వెస్ట్ ఇస్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో ఇప్పుడు నంబర్ 1 రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఇస్ రియల్ ఎస్టేట్. సెకండ్, కమర్షియల్ బిజినెస్ రిక్వైరింగ్ హ్యూజ్ క్యాపిటల్, అంటే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ పెట్టడం రెండో రిస్కీ థింగ్. థర్డ్ ఏమంటే ఇక్కడ లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి, లాస్ట్ 5 yearsలో పెరిగిన రేటు కన్నా ఒక 20-30% డిప్ ఇస్తాయి. అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఇండికేటర్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ తెలంగాణ అని మనం క్లియర్గా చెప్పచ్చు. కాబట్టి నేను మీకు చేతనవుతుందో లేదో తెలియదు, కానీ నేను పొటెన్షియల్ ఫైన్ థింగ్స్ అండ్ రిస్కీ థింగ్స్ మీకు వివరిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ will grow, but not at the pace which they are thinking that they will grow, because of software downturn కూడా ఒక రీజన్. నాన్ ట్రెడిషనల్ అంటే సాఫ్ట్వేర్ ఇతర రంగాలు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా ముందడుగులో ఉండబోతుంది కూడా. వచ్చే 2-3 yearsలో ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఆంధ్ర వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మీకు ఆంధ్రాలో దొరకకపోవచ్చు, కానీ నెక్స్ట్ 10 years మీరు అక్కడ సెటిల్ కావాలంటే నెక్స్ట్ 2-3 yearsలో అక్కడ షిఫ్ట్ కావాల్సిందే. నేను ఒక్కసారి ఇండికేట్ చేశాను అంటే అది జరుగుతుంది అని మీరు రాసి పెట్టుకోండి, మీ డ్రాయింగ్ రూమ్లో వేసి పెట్టుకోండి. నేను ఖచ్చితమైన డేటాతోనే మాట్లాడుతున్నాను. ఏబి అని చెప్పినట్టు బ్రహ్మాండమైన గ్రోత్ జూన్లో జరిగింది. జిఎస్టీలో సంచలనం అనేది ఫేక్, అది ఆంధ్రప్రదేశ్ గురించి. దానికి ఇంకా బాగా టైం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అప్పులకు కంపేర్ చేసుకుంటే జిఎస్టీ పెరిగింది పెద్ద వింత ఏం కాదు. కాస్త ఎకనామిక్ బూస్ట్ వచ్చినందుకు ఆ జిఎస్టీ కొద్దిగా పెరిగి ఉండొచ్చు, కానీ కన్జ్యూమర్ గ్రోత్ వల్ల ఈ జిఎస్టీ పెరిగింది అనేది పచ్చి అబద్ధము. కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణ కొద్దిగా మోడరేట్గా తన కార్యక్రమాలు ఉండాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కనుక ఏబిఎన్ రాధాకృష్ణ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కావాలని జిఎస్టీ ఫిగర్స్ కోట్ చేసి ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందంటే ఓడొచ్చి సెటిల్ కాడు అక్కడ. దానికి ఇంకా 10+ year టైం ఉంది. 10 years అయితే ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ థ్రెట్ అయితే 100% ఉంది. అంటే జగన్ ఈజ్ యూజింగ్ హిజ్ న్యాచురల్ వెపన్. అంటే నేను వస్తే నేను ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తా అనేది ఆల్రెడీ 5 years చూపించి వెళ్ళిపోయాడు కనుక దాని అనుభవాలు, దాని భయాలు ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ సింగిల్ ఎంటిటీ, హీ సపోర్టెడ్ బై నరేంద్ర మోదీ. సో నరేంద్ర మోదీ అండతో కొరకేరాని కొయ్యల ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ళు ఇంకా కొనసాగుతాడు కనుక ఆంధ్రప్రదేశ్లో రెవల్యూషనరీ చేంజెస్ రావు. ఎందుకంటే డ్యూ టు ఓన్లీ 1% దట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి. అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళు ఎన్ని 10 అడుగులు ముందేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క దెబ్బతోని 5-6 అడుగులు గుంజేస్తాడు కింద. అంత పవర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఇంకా. బికాస్ ఆఫ్ దట్ 40% ఓట్ షేర్ వచ్చింది కదా, దట్ ఈస్ అ బూస్టింగ్ ఇస్ మొరాల్ దట్ నెక్స్ట్ టైమ్ ఐ మే కమ్ ఇన్ టు పవర్. బికాస్ సమ్ ఈక్వేషన్స్ చేంజ్ అయితే పవర్లో వచ్చేస్తాడనే ఫెయిత్ జగన్మోహన్ రెడ్డికి ఉంది కనుక ఇప్పుడు పొటెన్షియల్ ఎవరైనా రావాలన్నా, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు సెంటర్లో వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ద పొటెన్షియల్ థ్రెట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇవి ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ థ్రెట్ ఇక్కడ తెలంగాణలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, పాలసీ ప్యారలిసిస్ ఉంది, అప్పులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ హైదరాబాద్లో లేదు అని నేను స్పష్టంగా అందరికీ తెలియజేసుకుంటూ, మీ పరిధిలో ఉంటే నేను చెప్పిన సజెషన్స్ని ఫాలో అవుతారని, ఆంధ్ర వాళ్ళకు కూడా కొద్దిగా కనువిప్పు కలుగుతుంది, కానీ ఇంకా కలగాలి. వాళ్ళ దృఢ నిశ్చయాలు కాస్త పలచబడాలి, ఆంధ్రాపై ప్రేమ పెంచుకోవాలి.
ఆంధ్రాలో ఇమ్మీడియట్గా బూస్ట్ చేసే సిచ్యువేషన్స్ ఏం లేవు, కానీ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఈ గ్రోత్ కొనసాగితే హైదరాబాద్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుంది. దాంట్లో ముఖ్యమైన ఏరియాస్ కోస్టల్ ఏరియాస్. అన్ఫార్చునేట్లీ వైజాగ్లో పొటెన్షియల్ లేదు. గమనించండి, నేను చెప్పేది మామూలుగా చెప్పలేను. అందరూ మీ ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నట్టు వైజాగ్లో అంత పొటెన్షియల్ లేదు. అనంతపూర్ కర్ణాటక బార్డర్లో మంచి గ్రోత్ ఉంది. తమిళనాడు బార్డర్లో కూడా కొద్దిగా గ్రోత్ ఉంది. అదే కాకుండా కోస్టల్ ఏరియాస్లో గ్రోత్ ఉంది. ఖమ్మం లాంటి ఏరియాస్లో గ్రోత్ ఉంది. గుంటూరు హైదరాబాద్ రూట్లో కూడా గ్రోత్ ఉంది. పొటెన్షియల్ గ్రోత్ ఏరియా చెప్తాను. ఈస్ట్ వెస్ట్ గోదావరి అయితే న్యాచురల్గా అక్కడ గ్రోత్ ఉంది. పోర్ట్ ఏరియాస్లో తప్పకుండా డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది. అమరావతికి హైదరాబాద్ పొటెన్షియల్లో అట్లీస్ట్ 20-30% రావాలంటే ఇంకా 15 ఇయర్స్ టైం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అంత అమరావతి ఫాస్ట్గా పెరగదు. ఇది ఒక విడ్డూరం కానీ నిజం. కాబట్టి ఈ రియల్ ఇండికేటర్స్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చి కాస్త మీ దృష్టి సారించి నెక్స్ట్ 5 ఇయర్స్ అర్నింగ్ పొటెన్షియల్ కాకుండా నెక్స్ట్ 10-15 ఇయర్స్ మీరు ఆంధ్రప్రదేశ్ వ్యూ చూస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మంచి స్టేట్లోనే ఉంటుంది కంపేర్ టు హైదరాబాద్. సో ఒక్కసారి మీరు లుక్ చేయండి. అక్కడ ఫేక్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కాబట్టి అక్కడ కొద్దిగా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ గుడ్ డెస్టినేషన్ టు ఇన్వెస్ట్ అగ్రికల్చరలీ, ఇండస్ట్రియలీ ఆర్ ఎనీ అదర్ హైటెక్ మార్కెట్. ఇప్పుడు ఐటీ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి విపరీతంగా పెరగాలంటే కష్టం, ఎందుకంటే అక్కడ మ్యాన్ పవర్ లేదు. సో మ్యాన్ పవర్ అక్కడ షిఫ్ట్ అయ్యి ఆ టోటల్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఒక పొటెన్షియల్లో రావాలంటే దానికి కూడా 15 ఇయర్స్ టైం ఉంది. కానీ ఈ లోపల మనం కాలు పెట్టి కన్సాలిడేట్ చేసుకునే టైము ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. రిస్క్ కూడా నేను మీతో డిస్కస్ చేశాను. అప్పులు ప్రాబ్లం కాదు ఆంధ్రప్రదేశ్కి, కానీ అప్పులు హైదరాబాద్కి ప్రాబ్లం. ఈ రెండు థ్రెట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ప్రకారం మనం 6 నెలల డిఫరెన్స్ చూసుకుంటే 6 months తర్వాత చూసుకుంటే మనకు హైదరాబాద్ కన్నా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పొటెన్షియలీ గ్రోత్ ఏరియాగా మనకు కనిపించచ్చు. థ్రెట్స్ని పక్కన పెడితే ధైర్యం ఉంటే మన జీవితాలు బాగుపడాలి అంటే కాస్త పాపులేషన్ షిఫ్ట్ కావాల్సిందే అని నాకు అనిపిస్తుంది. అది మీరు రాబోయే రోజుల్లో మీ కళ్ళారా చూస్తారు కనుక మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో అది మీ ఇష్టం. కానీ పొటెన్షియల్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ ఆఫ్టర్ 6 months to 3 years నా ప్రిడిక్షన్ ఇది. కాబట్టి మీరందరూ కాస్త గమనిస్తారు అని కోరుకుంటూ నమస్కారం.